వచ్చారు, చూశారు, వెళ్లారు. కానీ సొంత పార్టీ నేతలనే పలకరించడం మరిచారు. హైదరాబాద్లో మోదీ పర్యటన ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో చిచ్చురేపుతోంది. భారీ ఆశలతో ఎయిర్పోర్టుకు వెళ్లిన నేతలకు పెద్దాయన నుంచి దక్కింది కేవలం హ్యాండ్ షేక్ మాత్రమేనా? పక్క రాష్ట్ర నేతల ఇళ్లకు వెళ్లిన పెద్దాయన ఇక్కడి నేతల్ని మాత్రం కనీసం దగ్గరకు కూడా రానివ్వకపోవడానికి కారణమేంటి? తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన అంటే పార్టీకి ఒక ఎనర్జీ టానిక్ అనుకున్నారు. అది కాస్త ఇప్పుడు చేదు గుళికలా మారిందనే చర్చ పార్టీ రాష్ట్ర నేతల్లో జరుగుతోంది. ప్రధాని అడుగుపెట్టిన దగ్గర నుంచి వెళ్లే వరకు మోదీ షెడ్యూల్లో రాష్ట్ర నేతలకు పర్సనల్ టచ్ కరువైంది. పలకరింపులు లేవు, పరామర్శలు అంతకంటే లేవు. అసలే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి డల్ గా ఉంది అనుకుంటున్న తరుణంలో పెద్దాయన వచ్చి తమకు రూట్ మ్యాప్ ఇస్తారని, భుజం తట్టి భరోసా ఇస్తారని ఆశపడ్డ కమలనాథులకు ఈ టూర్ పెద్ద షాక్ ఇచ్చిందని తెలంగాణ కాషాయ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ ప్రకారం దండలు వేయటం తప్ప పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా ప్రధాని మోదీ కేటాయించకపోవటం ఇప్పుడు రాష్ట్ర కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని ఇక్కడి నేతలను కన్నెత్తి కూడా చూడలేదు. కానీ పొరుగు రాష్ట్ర నేతలైన చంద్రబాబు, పవన్ ఇళ్లకు వెళ్లి వారితో కలిసి గంటకు పైగా సమయం గడపటం ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల గుండెల్లో మంట పుట్టిస్తోందని సమాచారం. సొంత పార్టీ నేతలను గాలికొదిలేసి ఇతర పార్టీలకు చెందిన పరాయి రాష్ట్ర నేతలతో ప్రధాని సమయం గడపటం ఏంటన్నది స్థానిక నేతల ఆవేదన. ఎన్నికల హీట్ పెరుగుతున్న వేళ మోదీని కలిసి తమ గ్రాఫ్ పెంచుకోవాలని భావించిన తెలంగాణ బీజేపీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. పక్క రాష్ట్ర నేతల ఇళ్ల గడప తొక్కిన పెద్దాయన ఇక్కడి నేతలను కనీసం 5 నిమిషాలు కూడా కలవకపోవటం వెనుక కారణం ఏమై ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేతల తీరుపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాల వల్లే ప్రధాని మోదీ ఈసారి డిస్టెన్స్ మెయింటైన్ చేశారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి ప్రధాని మోదీ టూర్ పార్టీ క్యాడర్లో జోష్ నింపినా నేతల్లో మాత్రం అసంతృప్తి రాజేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.